ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? స్పేస్లో అడుగుపెట్టిన సునీత విలియమ్స్ గారు స్పేస్ నుండి సముద్రంపై ల్యాండ్ అయి ఆమె స్పేస్లో అబ్జర్వ్ చేసిన కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించడంతో ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కొన్ని వింత శబ్దాలని స్పేస్లో రికార్డ్ చేశాము అని చెప్పడంతో అవి ఏలియన్స్ చేసిన శబ్దాలంటూ అక్కడున్న జర్నలిస్ట్లో ఒకరు, మీ స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అవ్వకముందు ఇతర గ్రహాల నుండి కొన్ని కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, అవి డీకోడ్ చేస్తే ఏలియన్స్ నుండి వచ్చిన హెచ్చరికలు అంటున్నారు, అది నిజమేనా మేడం అని అడగగా దానికి సునీత విలియమ్స్ గారు కొన్ని విషయాలు వెల్లడించే ముందు మనం పూర్తిగా అధ్యయనం చేయాలి, అలా చేయకుండా మనం చెప్పకూడదు, అలా అని వచ్చిన శబ్దాలని రాలేదు అని చెప్పనంటూ సందిగ్ధంలో పెడుతూనే మా దగ్గర ఉన్న రీసెర్చ్ ప్రకారం గ్రహాంతర జీవులు లేవు అని అయితే చెప్పలేము అని సమాధానం ఇవ్వడంతో గ్రహాంతర జీవులు అన్నా ఏలియన్స్ అన్నా ఒకటే కదా అంటూ రాబోయే రోజుల్లో ఏలియన్స్ నుండి ఏమైనా ప్రమాదం ఉందా అని ప్రశ్నించాడు. దానితో ప్రస్తుతం ఏలియన్స్ గురించి తెగ చర్చ జరిగి ఇంతకు ముందు వచ్చిన ఏలియన్స్ ఇన్సిడెంట్స్ గురించి చర్చ మొదలైంది. అలాగే ఇంతకు ముందు అంతరిక్షం నుండి వచ్చిన సౌండ్ని డీకోడ్ చేస్తే వచ్చిన మీనింగ్ హాయ్ అని అర్థం రావడంతో ఈ ప్రపంచంలో మనుషులతో పాటు వేరే గ్రహాలలో గ్రహాంతర వాసులు ఉన్నారని రుజువైంది. నిజానికి స్పేస్ వ్యోమగాములు ఇతర గ్రహాల నుండి ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రతిసారి అంతరిక్ష ప్రయాణాలు చేస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలు బయట పెడుతూ ఉంటారు. అలా గ్రహాంతర వాసులు కూడా ఉన్నట్లు కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గతంలో ఏలియన్స్ గురించి అమెరికా రక్షణ విభాగం, పెంటగాన్ అధికారులు, హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కీలక విషయాలు తెలిపారు. మన పాలపుంత పరిసరాల్లో జీవముందని, ఏలియన్స్ మనల్ని గమనిస్తున్నారని అన్నారు. గ్రహాల గురించి తెలుసుకోవడానికి మనుషులు పంపినట్లే ఏలియన్స్ కూడా అంతరిక్ష నౌకలతో భూమి వైపు వచ్చి గమనిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వాళ్ళు డాన్ లైన్ అనే ఓ పరికరంతో మనల్ని గమనిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంతకు ముందు నిజంగా జరిగిన కొన్ని సన్నివేశాలని మనం ముందుకు తీసుకొచ్చారు. అందులో మొదటిది రోసెల్ రహస్యం. జూలై 1947 అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో ఒక వింత శబ్దం, బాంబు పేలినట్టు ఆకాశం దద్దరిల్లింది. రైతు విలియం బ్రెజిల్ తన పొలంలో గుండెలు బాదుకునే దృశ్యాలు చూశాడు. ఒక విచిత్రమైన లోహ వస్తువు, మనుషుల్లా కనిపించని చిన్న శరీరాలు చుట్టుపడి ఉన్నాయి. అతను వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. మరుసటి రోజు సైన్యం వచ్చి ఇది వాతావరణ బెలూన్ కూలిపోయింది అని ప్రకటించింది. కానీ గుసగుసలు మొదలయ్యాయి. ఆ శరీరాలు ఏలియన్స్ అని, అమెరికా ప్రభుత్వం దీన్ని దాచిపెట్టిందని, ఆ లోహం సాధారణమైనది కాదని, భూమిపై దొరకని లక్షణాలు ఉన్నాయని సాక్షులు చెప్పారు. నిజమేమిటి, ఆ రాత్రి ఆకాశం నుంచి దిగినది ఏమిటి అనే విషయాలని ఇప్పటికీ స్పష్టంగా చెప్పడం లేదు. ఇక 2004లో భారత హిమాలయాలోని ఒక గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో ఒక గొర్రెల కాపరి ఆకాశంలో ఒక వింత దృశ్యం చూశాడు. 3 కాంతివంతమైన గోళాలు గాల్లో నెమ్మదిగా కదులుతూ కొండల వెనుక అదృశ్యమయ్యాయి. అతను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన శబ్దం గుండె వేగంగా కొట్టుకునేలా చేసింది. ఉదయం ఆ ప్రాంతంలో రాళ్లపై కాలిన గుర్తులు, చెట్లు వంగిపోయి ఉన్నాయి. గ్రామస్తులు భయపడ్డారు. సైన్యం వచ్చి ఆ ప్రదేశాన్ని మూసేసింది. కొందరు దీని ఏలియన్ షిప్ ల్యాండింగ్గా అనుకున్నారు. ఇంకా అందరూ ఆ గోళాలు గ్రహాంతర వాసులు భూమిపైకి దిగినవి అని కన్ఫర్మ్ చేశారు. అన్నిటికన్నా వింతైనది, ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేనిది, డిసెంబర్ 5, 1945 అమెరికా నేవీకి చెందిన 5 యుద్ధ విమానాలు బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ఎగురుతున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉంది. కానీ అకస్మాత్తుగా రేడియోలో ఒక వింత శబ్దం, మా కాంపాస్లు పనిచేయడం లేదు, ఆకాశం చిత్రంగా మారింది, మేము ఎక్కడున్నామో తెలియదు. అంతే, ఆ విమానాలు అదృశ్యమయ్యాయి. వాటిని వెతకడానికి పంపిన మరో విమానం కూడా ఆ రాత్రి అదృశ్యమైంది. మొత్తం 14 మంది పైలట్లు, 13 మంది రెస్క్యూ టీం సభ్యులు ఆనవాళ్లు లేకుండా పోయారు. సముద్రంలో శకలాలు కూడా దొరకలేదు. కొందరు దీని ఏలియన్ అపహరణగా అనుమానించారు. ఆ విచిత్రమైన ఆకాశం ఏలియన్ షిప్ల వల్ల వచ్చిందా? ఆ రహస్యం ఇప్పటికీ తెరవలేదు. తర్వాత 1955లో ఒక రాత్రి నెవాడా ఏరియాలోని ఏరియా 51 సమీపంలో ఒక ట్రక్ డ్రైవర్ ఆగి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక భారీ కాంతి, ఎరుపు నీలం రంగుల్లో మెరిసే ఒక వస్తువు గాల్లో తేలుతూ కనిపించింది.
అది నిశ్శబ్దంగా కదిలి ఏరియా 51 బేస్ వైపు వెళ్లి అదృశ్యమైంది. డ్రైవర్ కంగారుగా అధికారులకు చెప్పాడు. కానీ అతన్ని పిచ్చివాడిగా చూశారు. ఆ తర్వాత రోజుల్లో అక్కడ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. రహస్య పరీక్షల గురించి గుసగుసలు వినిపించాయి. కొందరు దీని ఏలియన్ షిప్గా, దాన్ని అమెరికా సైన్యం అధ్యయనం చేస్తుందని అనుకున్నారు. ఆ కాంతి ఏమిటి? ఆ రాత్రి ఏరియా 51లో ఏం జరిగింది అన్నది కూడా మిస్టరీగా మిగిలిపోయింది. ఇక 1989లో రష్యాలోని ఒక చిన్న గ్రామంలో రైతు ఇవాన్ తన పొలంలో పనిచేస్తున్నాడు. సాయంత్రం సమయం ఒక వింత శబ్దంతో ఆకాశం నుంచి ఒక వృత్తాకార వస్తువు దిగింది. దాని నుంచి 3 ఎత్తైన బూడిద రంగు జీవులు బయటకు వచ్చాయి. వాటి కళ్ళు పెద్దవి, చేతులు సన్నగా ఉన్నాయి. ఇవాన్ భయంతో అక్కడే గడ్డకట్టినట్లు నిలబడ్డాడు. అవి అతన్ని చూసి ఒక వింత శబ్దం చేసి తిరిగి షిప్లోకి వెళ్ళి ఎగిరిపోయాయి. ఆ రాత్రి ఇవాన్ జ్వరంతో పడిపోయాడు. అతని శరీరంపై వింత గుర్తులు కనిపించాయి. గ్రామస్తులు దీని ఏలియన్ సంపర్కంగా భావించారు. ఆ జీవులు అతనికి చేసిన దాన్ని చూసి గ్రామస్తులంతా వణికిపోయారు. అసలు ఇది ఎంతవరకు నిజమని ప్రశ్నలు రావడంతో నక్షత్రాల మధ్య ప్రయాణించే ఓ వింత వస్తువుని కారణంగా చూపించారు. అలా 2017లో ఆ వింత వస్తువు మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణం చేసిందని, అలాగే ఆ వస్తువుకి ఒముమాగా అనే పేరు కూడా పెట్టారు శాస్త్రవేత్తలు. ఇక అది పొడవైన ఆకారంలో ఉండగా అది ఏలియన్స్ వాహనమై ఉండొచ్చని, ఏలియన్స్ భూమిని పరీక్షించడానికే పంపినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇక ఇప్పటి వరకు పెంటగాన్ అంతరిక్షంలో అనుమానాస్పదంగా 316 వస్తువులు తిరిగినట్లు గుర్తించింది. అలా ఏలియన్స్ ఉన్నట్లు కొన్ని ఆనవాలు ద్వారా చెప్పగలిగారు తప్ప నిజంగానే అవి ఉన్నాయా అనేది మాత్రం ఒక మిస్టరీ అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఆ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో అలాగే కొన్ని ప్రాంతాలలో ఏలియన్స్ కనిపిస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక విచిత్రమైన ఆకారం భూమి మీదకి రావడంతో అది ఏలియన్ లేక ఇంకేదైనా వస్తువు లాంటిదా అని అందరూ అనుకున్నారు. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు భూమి మీదకు ఏలియన్స్ వచ్చాయి అని చాలాసార్లు వార్తలు కూడా వినిపించాయి. అలాగే ఎంతో మంది తమకు యుఎఫ్ఓలు కనిపించాయని కూడా తెలిపారు. అయితే మరో విషయం గురించి చూసుకుంటే మన శాస్త్రవేత్తలకు అప్పుడప్పుడు 21 నిమిషాల పాటు కొన్ని సిగ్నల్స్ లభిస్తూ ఉంటాయి. అది మన ప్రపంచానికి చెందిన సిగ్నల్స్ కావు. వేరే ప్రపంచంలో నుండి 21 నిమిషాల పాటు సిగ్నల్స్ వినిపిస్తూ ఒక్కసారిగా మాయమైపోతూ ఉంటాయి. దీంతో నిజంగానే మరో ప్రపంచం ఉందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అలా ఏలియన్స్ విషయం గురించే అందరికీ డౌట్. అయితే భూమి మీద నిజంగానే ఏలియన్స్ వచ్చారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అసలు ఈ ప్రపంచంలో ఏలియన్స్ అనేవి లేవు అని అనుకుంటే, మరికొంతమంది మాత్రం మనకు తెలియని మరో ప్రపంచం ఉంది అని ఆ ప్రపంచానికి చెందిన వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారని నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే ఏలియన్స్ చుట్టూ ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో కేవలం మన భూమి మాత్రమే కాదు, భూమి లాంటి ఎన్నో గ్రహాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి అని ముందే తెలుసుకున్నాం. ఇక ఇన్ని గ్రహాలు, నక్షత్రాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నప్పుడు మరి భూమి మీద ఉన్నట్టుగానే మనలాంటి మానవులు, జంతువులు ఉంటాయి కదా అని అందరికీ అనిపించక మానదు. అలా ఇప్పటి వరకు మనకి ఏలియన్స్కి సంబంధించిన ఎన్నో ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాలను బట్టి ఇస్రో శాస్త్రవేత్తల నుండి నాసా శాస్త్రవేత్తల వరకు అందరూ కూడా ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతూ ఉన్నారు. మన భూమిలాగే ఉండే మార్స్ గ్రహం మీద కూడా ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఎప్పుడైతే మార్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళతో కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ గ్రహం మీద అత్యంత తెలివైన జీవులు నివసించేవని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎందుకంటే ఆ గ్రహం మీద నదులు, సరస్సులు, ఆనవాలున్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా మార్స్ గ్రహం మీదకు ఒక రోవర్ని పంపించింది. ఇప్పటికీ కూడా మార్స్ గ్రహం మీద ఆ రోవర్ తిరుగుతూ ఆ గ్రహానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ సేకరిస్తూ ఉంది. కానీ మార్స్ గ్రహం మీద ఏదైనా ఏలియన్ ఉన్నట్టుగా ఎలాంటి ఆధారం దొరకలేదు. కానీ నాసా సైంటిస్టులు మాత్రం ఒకప్పుడు ఖచ్చితంగా మార్స్ మీద ఏలియన్స్ ఉండేవి అని చెబుతున్నారు. కానీ నిజానికి మన భూమి, చంద్రుడు, మార్స్ మాత్రమే ఏమైనా జీవులు బతకడానికి ఉంటాయి. కానీ మరొక వీడియోలో ఒక ఫ్లయింగ్ సాసర్ని మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్కి చెందిన రాఫెల్ ఫాలో అవుతూ ఉన్న వీడియో మాత్రం ఫేక్ కాదు. దీని వెనుక ఒక నిజం దాగి ఉంది. ఈ వీడియో 2023లో మణిపూర్కి చెందిన ఇంఫాల్ ఎయిర్పోర్ట్లో తీసిన వీడియో. మణిపూర్లో ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ కనిపించింది. అది చూడడానికి అచ్చుగుద్దినట్టు ఏలియన్స్ ఉపయోగించే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్ లాగే ఉంది. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా దాని గురించి తెలుసుకోవడానికి తమ విమానాలతో ఫాలో అయ్యారు. అయితే ఈ 2 యుద్ధ విమానాలు ఫాలో అవుతూ ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా
అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ మాయమైపోయింది. ఆ తర్వాత ఎన్నో గంటల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికోసం వెతికి చూసింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అందుకనే రాజస్థాన్లో ఫ్లయింగ్ సాసర్ క్రాష్ అయింది అనే ఫేక్ న్యూస్ వైరల్ చేస్తూ ఉన్నారు. అలాగని ఏలియన్స్ అనేవి లేవని మనం కొట్టి పారేయడానికి లేదు. ఏలియన్స్ ఇప్పటి వరకు భూమి మీదకు వచ్చినట్టుగా ఎలాంటి ఆధారాలు కూడా కనిపించలేదు. కానీ ఏలియన్స్ ఉపయోగించే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్స్ మనకు ఎన్నోసార్లు ఆకాశంలో కనిపించాయి. 1947లో ఇప్పుడున్నట్టు టెక్నాలజీ లేదు, కానీ అలాంటి టైంలోనే మనకి ఈ వీడియో ఒకటి దొరికింది. అమెరికాకు చెందిన న్యూ మెక్సికోలో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ క్రాష్ అయినట్లు కనిపించింది. ఈ ప్రాంతాన్ని ఏరియా 51 అని పిలుస్తారు. దీనిని ఏలియన్ హౌస్ అని కూడా పిలుస్తారు. అమెరికా గవర్నమెంట్ ఈ విషయాన్ని చాలా రహస్యంగా దాచిపెట్టింది. ఏరియా 51లోకి జనాలు వెళ్ళడం కాదు కదా, వెళ్ళాలి అని అనుకోవడం కూడా ఒక పెద్ద నేరమే. అక్కడికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేస్తారు. ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి 35 సంవత్సరాలుగా మనకి లభిస్తున్న ఒక మిస్టీరియస్ సిగ్నల్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో మనకు ఇంతవరకు కూడా తెలియడం లేదు. కానీ 21 నిమిషాల పాటు ఈ సిగ్నల్స్ వినిపించి మాయమైపోతూ ఉంటాయి. మొదట్లో ఈ సిగ్నల్స్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే పనిగా సిగ్నల్స్ రావడంతో ఈ సిగ్నల్స్ని సీరియస్గా తీసుకున్నారు. కెనడాకి చెందిన ఒక యూనివర్సిటీ ఈ సిగ్నల్స్ మీద రీసెర్చ్ చేస్తూ వచ్చింది. దీంతో మరో ప్రపంచంలో ఉన్న ఒక ఇంటెలిజెంట్ లైఫ్ మనకి ఈ సిగ్నల్స్ పంపిస్తూ ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిని బట్టి చూస్తే మనలాంటి ప్రపంచం మరొకటి ఉందని, అక్కడ ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారా లేదా అనేది కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.